ఒక ఊర్లో సర్ల అనే ముసలమ్మ తన మనవడు రాజుతో కలిసి నివసించేది. రాజు చాలా సోమరిపోతు, పని దొంగ. రోజంతా తినడం పడుకోవడం తప్ప ఏ పనీ చేసేవాడు కాదు. రాజూ, లేవరా బాబూ, వెళ్ళి పొలంలో పనిచూసుకో. నువ్వింత ఆలస్యంగా నిద్రలేస్తే పంట ఎలా పండుతుంది? మన బతుకులు ఎలా సాగుతాయి? అబ్బా అమ్మమ్మ, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి నేను పుట్టలేదు. నేను రాజుని. భవిష్యత్తులో ఏదైనా పెద్ద పని చేసి చూపిస్తాను. ఇంట్లో ఉంటే ఈ అమ్మమ్మ నన్ను అస్సలు ప్రశాంతంగా పడుకోనివ్వదు. ఒక పని చేస్తాను, పొలానికి వెళ్ళి అక్కడే చెట్టు కింద హాయిగా పడుకుంటాను. రాజు పొలానికి వెళ్లి ఏ పనీ చేయకుండా రోజంతా పడుకునేవాడు. సాయంత్రం కాగానే ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేవాడు. ఈరోజు పొలంలో పనులన్నీ సజావుగా చేశావా? పంట ఎలా ఉంది? అబ్బా అమ్మమ్మ, అంతా చేసేశాను. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతావు? నన్ను కాస్త ప్రశాంతంగా అన్నం కూడా తిననివ్వవా? నేను నీ మంచికే చెప్తున్నాన్రా. ఈ ఏడాది గనక మనం జమీందారు గారి అప్పు తీర్చకపోతే ఆయన మనకున్న కాస్త భూమిని లాగేసుకుంటాడు. రాజు నిర్లక్ష్యం వల్ల 3 నెలల్లో పంటంతా ఎండిపోయింది. సర్ల పొలానికి వెళ్లి చూసి గుండెలు బాదుకుంటూ ఇంటికి వచ్చింది. కొద్ది రోజుల్లోనే జమీందారు అక్కడికి వచ్చాడు. అతనికి చాలా కాలంగా ఆ భూమిని ఎలాగైనా గుంజుకోవాలనే ఆశ ఉండేది. అమ్మమ్మ, నీ గరువు ముగిసిందే. అయితే నా డబ్బులు నాకిచ్చేయి, లేదంటే ఈ భూమిని నా ఆధీనం చెయ్యి. జమీందారు గారు, దయచేసి మాపై జాలి చూపించండి. అది మా ముత్తాతల నాటి భూమి. దాన్ని తీసుకోవద్దు. ఎక్కడి నుండి తెస్తావు ముసల్దానా? నీ మనోడు చూస్తే పనికి మాలినోడు, సోమరిపోతూ. నువ్వేమో ముసల్దానివి, నువ్వేం చేయగలవు? డబ్బులు తెచ్చి నీ భూమి కాగితాలు తీసుకెళ్ళు. అంతవరకు ఈ భూమి నాదే. జమీందారు మనసులో ఆ ముసలమ్మ ఇల్లును కూడా ఎలాగైనా లాక్కోవాలని ప్లాన్ వేశాడు. ఒకరోజు అతను రాజును రహస్యంగా పిలిచాడు. ఒరే రాజు, నువ్వేదో పెద్ద కార్యం చేయాలని అనుకుంటున్నావంట కదా? అవును జమీందారు గారు, నేను ఈ చిన్న చిన్న పనుల కోసం పుట్టలేదు. నువ్వు చెప్పింది నిజమేరా. నీ పేర్లోనే రాజు ఉంది. నువ్విలాంటి చిన్న పనులు చేస్తే బావుండదు. కాని ఏదైనా పెద్దగా సాధించాలంటే నువ్వు నగరానికి వెళ్ళాలి కదా. మరి నగరానికి వెళ్ళడానికి నీ దగ్గర డబ్బులున్నాయా? లేవు జమీందారు గారు. డబ్బులు సర్దుబాటు కాగానే నగరానికి వెళ్తాను. అయితే ఆ సహాయం నేనే చేస్తాను కదా. నువ్వు మనవాడివే కదా. నిజంగా నా జమీందారు గారు, మీరు నాకు సహాయం చేస్తారా? చేస్తాను. కాని చూడు, నేను జమీందారుని కదా. ఏదీ తాకట్టు లేకుండా డబ్బులివ్వలేను. ఒక పంచేయ్, మీ ఇంటి కాగితాలు నా దగ్గర తాకట్టు పెట్టు. నువ్వు నగరం వెళ్ళి పెద్దవాడివై తిరిగి వచ్చాక నా డబ్బులిచ్చి కాగితాలు తీసుకెళ్ళు. ఇది చాలా మంచి ఆలోచన జమీందారు గారు. నేను రేపే కాగితాలు తీసుకువస్తాను. మరుసటి రోజు రాజు ఇంటి కాగితాలు తెచ్చి జమీందారుకి ఇచ్చాడు. జమీందారు అతనికి చాలా తక్కువ డబ్బు ఇచ్చి ఇల్లును తాకట్టు పెట్టుకున్నాడు. రాజు మరుసటి రోజే బస్సు ఎక్కి నగరానికి వెళ్ళిపోయాడు. ఏమ్మా సర్లా, ఎలా ఉన్నావు? ఏదో అలా బతుకుతున్నాను జమీందారు గారు. ఏంటిలా వచ్చారు? ఒక నెల రోజుల్లో నా అప్పు తీర్చకపోతే నీ ఇల్లు జప్తు చేయబడుతుంది అని చెప్పడానికి వచ్చాను. అదేంటి జమీందారు గారు, అప్పు కింద మీరు ఆల్రెడీ మా పొలం తీసుకున్నారు కదా. నీకు తెలీదా? నీ మనవడు రాజు నగరం వెళ్ళడానికి ఈ ఇంటి కాగితాలు నా దగ్గర పెట్టి అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు ఒక నెల మాత్రమే టైం ఉంది. డబ్బులిస్తావా లేక ఇల్లు ఖాళీ చేస్తావా? అయ్యో దేవుడా, నా దగ్గర ఇప్పుడు ఏమీ మిగలలేదు. నేనేం చెయ్యాలి? సర్ల గుండె నిబ్బరం చేసుకుంది. ఇప్పుడు నేనే కష్టపడి నా ఇల్లు కాపాడుకోవాలి అని నిర్ణయించుకుంది. తన దగ్గర ఉన్న ఆఖరి చిన్న బంగారు నగను అమ్మి మార్కెట్ నుండి ఒక ఆవును కొనుక్కుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ దాని పాలు అమ్మి డబ్బులు దాచటం మొదలుపెట్టింది. ఒకరోజు సర్ల ఆశ్చర్యపోయే దృశ్యం చూసింది. ఆ ఆవు నోటి నుండి బంగారు నాణేలు రాలుతున్నాయి. ఆమె దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని
ఆ బంగారు నాణేలతో జమీందారు అప్పు మొత్తం తీర్చేసింది. తన ఇల్లు, పొలం తిరిగి దక్కించుకుంది. అంతేకాకుండా ఒక పక్కా ఇల్లు కట్టుకుని ఊరిలోని పేదలకు సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇది చూసి జమీందారుకు కుళ్ళు పుట్టింది. ముసలమ్మ అంత ధనవంతురాలి ఎలా అయిందో తెలుసుకోవాలని ఒక రాత్రి నిఘా పెట్టాడు. ఆవు నోటి నుండి బంగారు నాణేలు రావడం చూసి అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ఓహో, ఇదా ముసల్దాని శ్రీమంతురాలైన రహస్యం. ఈ రాత్రే ఈ ఆవును దొంగిలిస్తాను. జమీందారు అర్ధరాత్రి వెళ్లి ఆ ఆవును దొంగిలించి తన ఇంటికి తెచ్చి కట్టేశాడు. రేపు ఉదయం లేచేసరికి నా దగ్గర బోలెడంత బంగారం ఉంటుంది. ఇక ఈ ఊర్లోనే నేనే అందరికంటే పెద్ద ధనవంతుణ్ణి అవుతాను. మరుసటి రోజు ఉదయం జమీందార్ లేచి చూసేసరికి ఆవు ఒక బంగారు నాణం కూడా ఇవ్వలేదు. అది చూసి అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఈ ఆవు ఇలా వినుదు, దీనికి బుద్ధి చెప్పాల్సిందే అంటూ జమీందార్ కోపంతో ఒక లాఠీ తీసుకుని ఆ ఆవును గట్టిగా కొట్టడం ప్రారంభించాడు. వెంటనే ఆ ఆవు నోటి నుండి పచ్చటి రసాయనంలాంటి విషం వెలువడటం ప్రారంభమైంది. ఆ కెమికల్లో మునిగిపోయి జమీందారు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ ఆవు తిరిగి నడుచుకుంటూ సర్ల ఇంటికి వచ్చేసింది. దురాస దుఃఖానికి చేటు.